గైస్ ఈ వీడియోలో మనం ఏ క్యాబినెట్స్ ఏ టైంలో వాడాలి, లైక్ డిఫరెంట్ సిచ్యువేషన్స్, డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్లో మనం డిఫరెంట్ క్యాబినెట్స్ వాడాలన్నమాట. సో అన్నిటికన్నా బెస్ట్ నా దృష్టిలో వచ్చేసరికి స్కూప్ క్యాబినెట్ ప్రతి ఎన్విరాన్మెంట్లో సూట్ అవుద్ది. అండ్ చూద్దాం ఫస్ట్ డిఫరెంట్ క్యాబినెట్స్ అంటే నేనైతే స్కూప్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అదన్నీ ప్లేస్కి అసలు సంబంధం లేకుండా ఏ ప్లేస్లో అయినా సరే దాన్ని ఫ్రీక్వెన్సీస్ కానీ, దాని యొక్క డెప్త్ కానీ, దాని యొక్క బేస్ ఏదైతే ఫీల్ ఉంటుందో అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట స్కూప్ వచ్చేసరికి. సో అది ఫస్ట్ వచ్చేసరికి ఓపెన్ గ్రౌండ్స్ అండ్ స్ట్రీట్స్, అంటే ఈ లింక్ నేనే రాసాను ఈ బ్లాగ్. సో ఇది మీకు లింక్ ఇస్తా. ఓపెన్ గ్రౌండ్లో కానీ వీధుల్లో కానీ వేయాలనుకుంటే స్కూప్ క్యాబినెట్ ఇస్ బెస్ట్. దానికి ఆల్టర్నేటివ్గా చూడాలనుకుంటే హార్న్ లోడెడ్ గురించి వినే ఉంటారు. ఇది హార్న్ లోడ్ వచ్చేసరికి చాలా డీప్ బేస్ ఉంటుంది. ఏదైతే స్కూప్ ఉందో స్కూప్తో పోల్చుకుంటే హార్న్ లోడర్లో చాలా బేస్ ఎక్కువ వస్తుంది అనమాట. డీప్ అంటే లో ఫ్రీక్వెన్సీస్ అనమాట. లో ఫ్రీక్వెన్సీస్ ఎలా అంటే మీకు చెవులకి నొప్పిలా అనిపిస్తుంది అది వింటే ఫ్రీక్వెన్సీ, అంటే అది ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ బేస్ ఫ్రీక్వెన్సీ. సో ఇది హార్న్ లోడ్. ఈ రెండు వచ్చేసరికి ఏమంటారు గ్రౌండ్స్ వేయడానికైనా స్ట్రీట్స్ వేయడానికైనా చాలా బాగుంటాయి. ఇంకోసారి ఇండోర్ అంటే చూసారా, ఆల్రెడీ మనకు ఒక షెడ్ ఎలా ఉంటుంది, థియేటర్స్ కానీ ఆడిటోరియంస్ అంటారు, అంటే ఒక క్లోజ్డ్ స్పేస్ ఉంటుంది. ఆ ప్లేస్ అంతా ఒక డోర్స్తో క్లోజ్ చేయడం, వాల్స్ ఉండడం అవన్నీ చేస్తారు కదా, ఆ ప్లేస్లోకి ఫ్రంట్ లోడెడ్ అహూజా మ్యాక్స్ ప్రిఫర్ చేస్తారు అందరూ. ఈ షేప్ కూడా చూసి ఉంటారు, ఇది ఫ్రంట్ లోడెడ్ అంటారు వీటిని. సో ఇవి ఇండోర్స్కి బాగుంటాయి. ఇండోర్ ఏవైతే ఉంటాయో, ఇండోర్ అంటే ఆడిటోరియంస్ కానీ మన షెడ్స్ కానీ వాటి కోసం. ఇంకా వచ్చి ఇవి వద్దనుకుంటే ఇంకోటి మీరు ఇవి చూసి ఉంటారు, స్పీకర్స్ ఎదురుగా పెడతారు. ఇవి చాలా తక్కువ, ఎక్కడో యూట్యూబ్లో ఎక్కడో ఉంటాయి వీడియోస్. ఇవి వచ్చేసరికి బ్యాండ్ పాస్ క్యాబినెట్స్ ఉంటాయి, ఇట్లా పేరే బ్యాండ్ పాస్. ఇవి వచ్చేసరికి ఏంటంటే ఇండోర్, ఇవి కూడా లోపల అంటాయి లైక్ క్లోజ్డ్ స్పేస్లో వాడడానికి. ఇంకోటి వచ్చేసరికి రికార్డింగ్ అండ్ స్టూడియోస్, అంటే మనం ఎక్కడైతే ఆడియో రికార్డింగ్ ఉంటుందో అక్కడ అనమాట. అక్కడ వచ్చేసరికి మనం ఎక్కువగా కూడా రివర్స్ క్యాబినెట్స్ వాడతారు, అంటే మనకు స్పీకర్ అనేది వెనక్కి మూసి ఉంటుంది, దానికి ఎటువంటి గాలి బయటకు రావడం కానీ ఎటువంటి కన్నం ఉండదు. ఇవి రివర్స్ బేస్ క్యాబినెట్స్ అంటారు. ఇవి వచ్చేసరికి ఏంటంటే క్లియర్ ఉంటుంది అనమాట, బేస్ క్లియర్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. రెజొనెన్స్ అంటే మనకి వైబ్రేషన్స్ అనమాట. మన ఇప్పుడు ఇల్లు గోడలు పడిపోతాయి అంటారు, రేకులు ఊగిపోతున్నాయి అంటారు. లైక్ ఏంటి తక్కువ 2 స్పీకర్లు అయినా సరే ఏవైతే రేకులు ఉన్నాయో అవన్నీ ఊగిపోతున్నాయి, లూజ్గా ఉండి పెడలు పడిపోవడం కానీ, అవన్నీ దేనివంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అంటారు. రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కడ ఎక్కువ వస్తుంది అంటే రివర్స్ బేస్ క్యాబినెట్లో చాలా ఎక్కువ వస్తుంది. అందుకే రివర్స్ బేస్ అందరు ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే అందరికి కావాల్సిన క్లారిటీ కాదు, ఇల్లు తిరగేసేయడం, గోడలు పడేయడం అవి కావాలి కాబట్టి, అంటే ఇన్ ది సెన్స్ అలా ఆలోచిస్తారు కాబట్టి రివర్స్. కానీ యాక్చువల్ రీజన్ ఎందుకు అవి అలా పలుకుతాయి అంటే రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అనే కాన్సెప్ట్ వల్ల రివర్స్ బేస్ క్యాబినెట్స్ అనేవి అలా పలుకుతాయి. సో ఇవి కొంచెం అసలు నాట్ ప్రిఫర్డ్, ఎందుకంటే మీకు సరిగ్గా వాడడం రాకపోతే ఏమవుద్దంటే ఈ పేపర్స్ ఉంటాయి కదా, స్పీకర్ పేపర్స్, అవి కాయిల్ విడిపోతాయి అనమాట. కాలిపోవు, విడిపోతాయి. డస్ట్ క్యాపులు తుల్లిపోవడం, లేకపోతే పేపర్ చిదిగిపోవడం అవి ఎక్కువ జరుగుతాయి వీటిల్లో. అంటే క్యాబినెట్ బేస్డ్ ఉంటుంది. కంపెనీ బాక్సులు కొంటే ఏమవ్వదు, కానీ లోకల్ మేడ్ తీసుకుంటే ఆడు డెప్త్ సరిగ్గా స్పీకర్కి డెప్త్ లోపల ఉన్న స్పేస్కి మ్యాచ్ అవ్వదు కాబట్టి అవి చిదిగిపోతాయి. అండ్ సీల్డ్ క్యాబినెట్స్, ఇది ఇప్పుడు ఆటోలో చూసుంటారు, ఆటోలో వాడతారు. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ క్యాబినెట్స్. ఇందులో ఏంటంటే గాలి బయటకు రావడానికి అసలు కన్నాలే ఉండవు అనమాట. ఇది కూడా రెండు సేమే. ఇక్కడ ఏంటంటే ఒక యాంగిల్లో క్లోజ్ చేస్తారు, ఇక్కడ బ్యాక్ సైడ్ మొత్తం క్లోజ్లో ఉంటుంది, స్పీకర్ బయటకు ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది, ఇక్కడ కింద వైపు ఎక్స్పోజ్ అయ్యి ఉంటుంది ఈ యూఎస్బీ క్యాబినెట్లు. ఇవి వచ్చేసరికి నా బెస్ట్. నేను స్కూప్స్ తర్వాత ఏవైనా ఫ్రంట్ లోడెడ్ క్యాబినెట్స్ ప్రిఫర్ చేయాలంటే ఫ్రంట్ లోడెడ్ కూడా నేను కొనమని చెప్పము. నేను చెప్పేది ఏంటంటే ఫ్రంట్ లోడెడ్లో ఈ టైప్ ఉంటాయి, వీమ్యాక్స్ టైప్ ఉంటాయి. ఇది ఆర్సిఎఫ్ మోడల్, ఇది అయితే మనం చూస్తున్నది పిక్స్. ఇది ఫ్రంట్ లోడెడ్ క్యాబినెట్సే. ఇవి ఎక్కడ వాడతామంటే క్లబ్స్లోనే డ్యాన్స్ ఫ్లోర్స్ కూడా పెడతారు, ఓపెన్ గ్రౌండ్స్లో డ్యాన్స్ ఫ్లోర్స్ పెడతారు కదా, ఆ టైంలో ఏంటంటే వాళ్ళకి బేస్ ఎక్కువ ఫీల్ అవసరం లేదు, వాళ్ళకి క్లారిటీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ క్లారిటీని బేస్ని కూడా మెయింటైన్ చేస్తుంది. అంటే స్కూప్ అంత బేస్ అని చెప్పలేము, కానీ స్కూప్కి దగ్గరగా ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్ లోడెడ్కి అంత క్లారిటీ కూడా వస్తుంది. అది వచ్చేసరికి వీమ్యాక్స్ టైపు. ఇవి కూడా ఫ్రంట్ లోడెడ్ క్యాబినెట్స్, వన్ ఆఫ్ ది ఫ్రంట్ లోడెడ్ క్యాబినెట్స్. ఇక్కడ చూస్తే ఫ్రంట్ లోడెడ్ క్యాబినెట్స్ వచ్చేసరికి వీటికన్నా మనం ఎప్పుడూ కూడా ఇవి ప్రిఫర్డ్ అనమాట. ఓకే, వీమ్యాక్స్ టైప్ అంటారు ఇవి, ఆర్సిఎఫ్ వీమ్యాక్స్. జత 45,000 పైనే ఉంటుంది. అంటే అది కంపెనీ బాక్సులు కాదు, బయటవే మంచి బర్జ్ వుడ్ అంటే బర్జ్ ప్లైతో చేయించుకుంటే 45,000 ఉంటుంది. సేమ్ ఉంటుంది క్వాలిటీ, చాలా బాగుంటాయి స్పీకర్స్, సౌండ్ బాగుంటుంది. 1800 2000 డబ్ల్యూ స్పీకర్స్ వేస్తే చాలా క్లారిటీ వస్తుంది. బెస్ట్ స్కూప్స్ తర్వాత ఏమైనా ప్రిఫర్ చేయాలనుకుంటే ఇవి
అంటే ఒక క్యాబినెట్లో 2 స్పీకర్లు కావాలి ఆ టైప్లో ఆలోచిస్తే మీరు స్కూప్స్లో ఒకటే స్పీకర్లో మీరు ఒకటే క్యాబినెట్లో ఒకటే స్పీకర్ వస్తుంది కదా, వీటిలో 2 స్పీకర్లు వేసుకోవచ్చు. ఒక బాక్స్లో 2 స్పీకర్లు వేస్తే ఆటోమేటిక్గా సౌండ్ వాల్యూమ్ చాలా ఎక్కువ వస్తుంది కాబట్టి సో ఇవి కూడా ప్రిఫర్డ్. ఓకే, అండ్ వస్తే బ్యాస్ రిఫ్లెక్స్ క్యాబినెట్స్, ఇవి కూడా యూట్యూబ్లో చాలా చూసి ఉంటారు. స్పీకర్ ముందు కనిపిస్తుంది, కింద వైపు ఏరేస్తాడు. ఇవి వచ్చేసరికి మీరు ఎక్కువగా స్టూడియో మాస్టర్లో చూస్తుంటారు. బేస్ రిఫ్లెక్స్ క్యాబినెట్స్ ఎక్కడ పాపులర్ అంటే స్టూడియో మాస్టర్ సబ్ ఊఫర్లో పాపులర్ అవి. సో అది సో ఇవి కూడా చాలామంది దగ్గర పాతకాలం లైక్ ఓల్డ్ స్టాక్ ఉన్న దగ్గర ఇవి కొనుక్కుంటారు. ఇప్పటికీ యూట్యూబ్లో చాలా ఫేమస్. 12 8 12 అలా పెట్టేసి పెద్ద పెద్ద సెటప్స్ కింద తక్కువ స్పేస్లో ఎక్కువ స్పీకర్లు కన్వీనియంట్ చేస్తారు వీటితోని. సో వీటికన్నా ఎక్కువ వీమ్యాక్స్ టైప్ బెటర్. సో ఇవి నేను ప్రిఫర్ చేసేవి ఫ్రంట్ లోడెడ్ అయితే వీమ్యాక్స్. మేము కొత్తగా ఆల్రెడీ పాత వీడియోలు చెప్పాను, కొత్తగా మేము ఏమైనా తీసుకోవాలనుకుంటే ఇవే టైప్ చెప్తున్నాను. ఆర్సిఎఫ్ వీమ్యాక్స్ టైప్ చాలా చాలా బాగుంటుంది స్పీకర్. ఇందులో సరైన స్పీకర్ పెడాలి కాకపోతే. అండ్ ఇవి ఏవి నేను ప్రిఫర్ చేయను, ఎందుకంటే వీటి వల్ల మేము ఆల్రెడీ దెబ్బ అయిపోయి ఉన్నాం. ఆల్రెడీ కొనేసాం రివర్స్ స్పేస్లో 4 కొనేస్తే అవి పేపర్లు స్పీకర్లు కాలట్లేదు, పేపర్లు చిదిగిపోతున్నాయి. ఒరిజినల్ కొనలేదు, అది మా ప్రాబ్లం. అండ్ ఇవి అసలు మన దగ్గర దొరకవు. ఇవి దొరుకుతాయి కానీ ఇవి నాట్ ప్రిఫర్డ్. వీటి బదులు ఇవి కొనుక్కోమని చెప్తా, ఇవి మ్యాక్స్ కొనుక్కోమని చెప్తా. అండ్ నా బెస్ట్ చాయిస్ వచ్చేసరికి స్కూప్, ఎందుకంటే ఇవి ఎక్కడైనా వాడుకోవచ్చు. అది ఈ వీడియో. సో అంతే.